ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీది విధంగా అంటున్నాడు, దేవా యెహోవా నేను ఇరుకులో పడియున్నాను, నన్ను కరుణించుము అని. ప్రజలారా, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, దుఃఖములు, కృంగుదల, నిరుత్సాహము ఇవన్నీ కూడా ఒక వర్గమునకే చెందును. అవన్నీ మనిషికి దుఃఖమునే, వేదననే తెచ్చును గాని, అశాంతిని, అసమాధానమునే తెచ్చును గాని, సంతోషము, శాంతి, సమాధానమైతే తేలేవు. మరి అట్టి ఇరుకుల్లో మనము ఖచ్చితంగా క్షీణించుదుము. మన హృదయము క్షీణించును, మన మనస్సు నెమ్మదిగా ఉండదు, మనము మానసికంగా, శారీరకంగా కృంగిపోవుదుము. దావీదు భక్తుడి విధంగా అంటున్నాడు, దేవా నా కన్నులు, నా ప్రాణము, నా దేహము, నా ఎముకలు క్షీణించుచున్నవి అని. ప్రజలారా, అవును, ముందు మన మానసిక పరిస్థితి, హృదయ స్థితి నిమ్మలంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటే మన దేహమునకు ఆరోగ్యము కలుగును. శరీరము ఆరోగ్యంగా ఉన్నా లోపట హృదయంలో నెమ్మది లేకపోతే హృదయమంతా భారంగా ఉండి మనిషిని నెమ్మదిగా ఉండనీయదు, సమాధానంగా ఉండము. ఏ పరిస్థితి చూసినా విసుగుగా ఉండును, ఇరుకుగా ఉండును. మనల్ని ఏమీ చేయనీయకుండా, ముందుకు అడుగు వేయనీయకుండా, మనల్ని ఏమీ సాధింపనీయకుండా మనల్ని అవి అడ్డుకొనును. అవి మనకు ఆటంకంగా నిల్చుచున్నవి. భయంతో జీవించాల్సిన పరిస్థితులు కూడా వచ్చును. మనస్సులో విశాలత లేదు, అనగా శాంతి, సమాధానముకు చోటు లేదు. హృదయము బాధతో, దుఃఖంతో, కన్నీటితో, కృంగుదలతో, భయంతో నింపుకొని ఉంటే ఇక విశాలతకు చోటు ఎక్కడ ఉండును? భారంగా ఉన్నప్పుడు మనము కూడా ఏదో భారంగా ఉన్నట్టు అనిపిస్తాం. మరి ప్రజలారా, అవి ఏ పరిస్థితులైనా సరే, శత్రువుల ద్వారానైనా, లోకంలో వచ్చే పోరాటాలైనా, అపవాది వల్ల వచ్చే శోధనలైనా, అంతరంగంలో మనస్సాక్షిని పాడు చేసే పోరాటాలైనా, లేక భయంకరమైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలైనా ఏవి వచ్చినా మనము ఇరుకులో పడినట్లే ఉండును. ఆదరణ లేని వారంగా, ఆశ్రయము లేని వారంగా, నిరీక్షణ లేని వారంగా అయిపోదుము. అయితే ఎందరైతే ప్రభువును ఆశ్రయించుదురో, ఆయనను విశ్వసించుదురో, ఆయనను నమ్ముకొందురో వారికి భయమేమీ ఉండదు. ఎందుకనగా అట్టి ఇరుకు పరిస్థితిలో నుండి తన దక్షిణ హస్తము చాపి వారిని విడిపించి విశాలతలోనికి నడిపించే ప్రభువు ఉన్నాడు. ఆయన కనికరపడే దేవుడు, కరుణించే దేవుడు. మనము నలిగిపోతుంటే, మనము కృంగిపోతుంటే ఆయన చూస్తూ ఊరుకొనునా? అస్సలు కాదు. అయితే మనము మన హృదయంలో దేవునికిని, ఆయన చేయు కార్యములకును చోటివ్వవలెను. భారాలతో, బాధలతో నిండిపోయిన మనస్సులో ప్రభువుకి చోటిచ్చి చూడుడి. ఆయనను ఆహ్వానించుడి. దేవా కనికరించుము అని అడుగుడి. ఆయన మన హృదయంలో ఉన్న భారమునంతా, మన జీవితంలో ఉన్న ఇరుకునంతా తీసివేసి మనల్ని విశాలతలోనికి, సమాధానములోనికి నడిపించును. సంతోషమును, శాంతిని మన హృదయములను ఏలునట్లుగా చేయును. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుజేయుదును అని ప్రభువు సెలవిచ్చెను గదా. కాబట్టి ప్రజలారా, మనము ప్రభువును వేడుకుందాం. ఆయన చెంతకే వెళ్ళి విశ్రాంతిని పొందుదాం, విడుదలను పొందుదాం. భక్తుడైన దావీదు విధముగా అంటున్నాడు, దేవా నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుష్యుల కపటోపాయములు వారిని నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. ప్రాకారం గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. యెహోవా విశ్వాసులను కాపాడును. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరంగా ఉండుడి అని. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మాకు నెమ్మది లేదని, భయము మమ్మను వెంటాడుతుందని, నిరీక్షణ లేదని, పాపము చేయువారంగా కాక, మా జీవితాలను ముగించుకునేవారంగా కాక, ఆదరణకర్త, కనికరపూర్ణుడు, శక్తివంతుడైన నా ప్రియ తండ్రి అయిన యేసు ప్రభువు ఉన్నాడని ఎరిగి, ఆయన నా కోసము ఎదురు చూచుచున్నాడని ఎరిగి, దేవా
నిన్ను ఆశ్రయించుటకు, నిన్నే ఆశ్రయించి విడుదలను, ఉపశమనమును, సమాధానమును పొందుకొనుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.